వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ మై వీడియో. ఈ వీడియోలో నేను చెనిక్కాయల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చెనిక్కాయల పొడి అండ్ వేరుశనగ పొడి అని కూడా అంటారు. ఇది రైస్లోకి, దోశలోకి, పూరీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీస్ చేసే టైం లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గ్రౌండ్ నట్స్, అదే శనక్కాయ పప్పులు, పల్లీలు అని కూడా అంటారు కొందరు, అవి యాడ్ చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవుతే ఆ పొడి అనేది టేస్ట్గా ఉండదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కొన్ని ఫ్రై అయ్యి కొన్ని ఫ్రై అవ్వకుండా ఉంటాయి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి అనేది మనకు 1 month వరకు ఒక బాక్స్లో పెట్టుకున్న ఏమీ పాడవదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఇలా ఫ్రై అయిన పప్పులు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వేయించిన పల్లీలు చల్లారిన తర్వాత కావాలి అంటే పొట్టు తీసేసి మిక్స్ వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను సేమ్ ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పల్లీలకు సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చిని ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది ఆ పొడికి ఇంకొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. లైట్గా ఇలా జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చితో పాటు. నెక్స్ట్ నేను వెల్లుల్లి తీసుకున్నాను. ఇక్కడైతే నేను క్వాంటిటీకి సరిపడా ఇలా 2 వెల్లుల్లి తీసుకున్నాను. ఈ వెల్లుల్లి ఇష్టం ఉంటే లైట్గా తీసి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్గా పీల్ తీసైనా కూడా ఈ పౌడర్లోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం లైట్గానే పీల్ తీసుకున్నాను. ఎండుమిర్చి జీలకర్ర ఫ్రై అయినప్పుడే కొంచెం కరివేపాకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను, అది క్లిప్ తీయలేదు. ఇలా అన్నీ ఫ్రై అయ్యి చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లో వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చా మిక్స్ అవుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ రిమైనింగ్ అన్నీ మిక్స్ వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా ఫస్ట్ మిక్స్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంత సాల్ట్ అవుతుందో పడుతుందో అలా చూసుకొని ఫస్ట్ కొంచెం వేసుకోవచ్చు. ఇల్లే ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఎలా ఉందో చూడండి. ఫైనల్గా ఒక బాక్స్ తీసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న పొడి మొత్తం ఆ బాక్స్లోకి వేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీరు వెల్లుల్లి చూసినట్లయితే కచ్చాపచ్చగా అక్కడక్కడ కనపడుతున్నాయి. అలా ఉంటేనే పొడి టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి అలా కలుపుకొని తినేటప్పుడు అవి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ పొడి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. రైస్లోకి అండ్ వేరే వాటిల్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ పల్లీల పొడి అనేది మనం తయారు చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఫాస్ట్గా ఎక్కడికైనా బిజీగా వెళ్ళేటప్పుడు ఈ కర్రీస్ లేకపోయినా సరిపోతుంది. అండ్ అలాగే పూరి అలా జర్నీస్కి కూడా మనం ఈ పొడితో తీసుకెళ్తే చాలా బాగుంటుంది. పూరి కాంబినేషన్ కూడా ఈ పొడి అనేది జర్నీస్కి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదు వ్లాగ్స్.